వరుస హిట్లతో మంచి జోష్లో ఉన్న ఎన్టీఆర్ ఓ డిఫరెంట్ కథాంశంతో బాబీ డైరెక్షన్లో జై లవకుశ అనే సినిమాలో నటిస్తున్నాడు. సాధ్యమైనంత త్వరగా ఆ సినిమాను పూర్తి చేసే యోచనలో తారక్ ఉన్నాడట. ఇదే విషయాన్ని డైరెక్టర్ బాబీకి కూడా చెప్పాడట తారక్. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇదివరకే ఆ సినిమా పైన క్లారిటీ ఇచ్చారు కూడా. తన కెరియర్ లో ఒక్కసారి కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించని తారక్ ఈసారి ఎలాగైనా సరే ఆ ముచ్చట తీర్చుకోవాలని భావిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమా కథ మహేష్ కోసం రాసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కథ మహేష్ కోసం రాసుకుందని ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ చెప్పాడని కూడా అంటున్నారు. తనకు కూడా ఇలాంటి ఫ్యామిలీ కథాంశమే కావాలని పట్టుబట్టాడు ఎన్టీఆర్. పవన్ తో త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యాక సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నాడట. చూస్తుంటే మహేష్ కోసం త్రివిక్రమ్ రాసుకున్న కథ తారక్ కు చాలా బాగా నచ్చేసినట్టుంది. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.